సర్వేపల్లి గ్రామం ఏర్పడినప్పటి నుండి కొత్తగుంట గట్టుపైన శ్మశానంగా వినియోగించుకుంటున్నామని సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో శ్మశాన కేటాయింపుపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షం వస్తే సర్వేపల్లి గ్రామస్తులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. 300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్న కొత్తగుంట నిండితే నీళ్లలోనే వెళ్లి మిట్ట చూసుకుని అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ దయ ఉంచి మాకు శ్మశానం ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుమినేని వాణిభవాని నాయుడు, పినిశెట్టి మహేష్, పోట్లూరి సుబ్రహ్మణ్యం, మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, వెంకటాచలం మండల కార్యదర్శి సండూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి గ్రామ పంచాయతీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా, గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే కొత్త గుంట అనంటే ఒక 300 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి గుంట. ఆ గుంటకి గట్టు భాగాన ఏదైతే 5 కులాల వారు శ్మశానంగా వినియోగించుకునేటువంటి స్థలం. అది వర్షాలు వస్తే ఆ గుంట నిండిపోతే శవాన్ని ఎక్కడ బూడ్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ విధంగా శవాన్ని మూసుకుపోయి నీళ్ళలో ఎక్కడ గట్టుంటే అక్కడ బూడ్చుకునేటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక సందర్భాల్లో దీనిపైన పోరాటం చేసి యుద్ధం చేస్తే నా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఒక సిమెంట్ రోడ్ అయితే వేశారు, కానీ పూర్తి స్థాయిలో అది శ్మశానంగా గుర్తింపు రాలా. ఎందుకనంటే అది చెరువు పోరంబోకు, గుంట పోరంబోకు అని చెప్పి ఎటు కాని పరిస్థితిలో ఉంది. అందుకని చెప్పి ఈరోజు ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి వారిని ఒకటే వేడుకొను, అయ్యా మీరు పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి వచ్చి అక్కడికి వచ్చి పరిశీలించి సర్వేపల్లి గ్రామంలో 5 కులాల వారు వినియోగించుకునేటువంటి శ్మశానానికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని మీరు పరిశీలించి అది చెరువు పోరంబోకు అయితే రికార్డులోకి తీసుకొని వచ్చి ఒక 2.5 ఎకరా వరకు కూడా శ్మశానానికి కేటాయిస్తే 5 కులాల వారు శ్మశానానికి వాడుకునేదానికి బాగుంటుందని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చి, ఎందుకంటే అది రికార్డ్స్లోకి లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా శ్మశానానికి సంబంధించి కేటాయించలేకపోతున్నారు. కాబట్టి ఇది ఎన్నో ఏళ్ళ సమస్య కాబట్టి దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్న కోట్ల రూపాయలు అవినీతి జరిగింది గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఏ రోజు కూడా ఆ గ్రామాన్ని శాసించినటువంటి వైసీపీ నాయకులు కంపెనీల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా కానీ మా గోడుని వినలా, మా గోడుని పట్టించుకోలా, మా గ్రామ సమస్య పరిష్కరించాల. ఏ గ్రామానికైనా సరే పెద్ద భవనాలు కట్టుకున్నా అవి శాశ్వతం కాదు, చివరికి 6 అడుగుల నేలలోనే పడాల్సిందే. కాబట్టి అటువంటివి కూడా ఇలా ఉంటే చాలా ఇబ్బందులు. కాబట్టి కూటమిలో భాగంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెడితే వారు అక్కడికి వచ్చి పరిశీలించి ఆ సమస్యను పరిష్కరిస్తాడని చెప్పి ఈరోజు విన్నవించుకున్నాం. మీడియా మిత్రులు కూడా తెలియజేస్తాం, ఏ గ్రామంలో అయినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉందన్నా మేము ముందెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం. అయితే ఇది మా సర్వేపల్లి గ్రామం అంటే ఒక చరిత్ర. సర్వేపల్లి గ్రామం పేరు ఏదైతే మన మొదట ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఇంటి పేరుతో పాటు ఆయన పూర్వీకులు ఉన్నటువంటి గ్రామం. కాబట్టి ఆ గ్రామంలోని ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే వీటిని పరిష్కరించడంలో ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చేతులు జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నాం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.